రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి గురువు బుధుడు, దశమ స్థానంలో కేతువు, లాభస్థానంలో శుక్రుడు. భార్యాభర్తల మధ్య కాస్తంత చికాకులు, అన్యోన్యత లోపించే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు సంబంధించిన అంశాలలో జాగ్రత్తలు అవసరం. కుటుంబం పటిష్టంగా ఉండాలి. మంచో చెడో ఏదన్నా రానివనండి, ఏదన్నా పోనివనండి, ముందు మీ ఇద్దరు బాగుంటే మిగతా విషయాల తర్వాత. ఏమీ లేదు ఊరికేనే గొడవలు ఉంటుంటే కనుక రేపొద్దున ఏదైనా పెద్ద సమస్య వచ్చినా, విపత్కర పరిస్థితి వచ్చినా ఎలా నిలబడగలుగుతారు? ఈ విషయం గురించి కాస్తంత చర్చించి మంచి నిర్ణయాలను చేయండి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పెద్దల్ని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కొత్త రుణాలను చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశించిన రిజల్ట్స్ రాకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారం: శుక్రవారం రోజున లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని లేక అష్టకాన్ని విశేషంగా 2-3 సార్లు పఠించండి. చక్కగా సాయంత్రం సంధ్యవేళ ప్రదోషకాల సమయంలో తులసి కోట దగ్గర లక్ష్మీ ప్రమిదలతో, ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ విధంగా చేయడం వలన విశేషమైన ఫలితాలను మీరు పొందుతారు. మంచి వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పరపతి పలుకుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో అవాస్తవాలు వినటము, కొంతమంది అభిప్రాయాలు విని మనసు నొచ్చుకుంటుంది. వాళ్ళన్న మాటల్ని మీరు తీసుకోలేకపోతారు. ఎంతగానో ఆలోచించి మదనపడ్డ తర్వాత వాళ్ళు కేవలం కుట్రపూర్వకంగానే ఇలాంటి మాటలన్నీ అన్నారు, ఇది నిజం కాదని ఆలస్యంగా తెలుసుకుంటారు. మీ పేరు మీద ఉన్న సంస్థలకి మంచి గుర్తింపు, ఆదాయాన్ని రప్పించగలుగుతారు. అంటే మీ శక్తి సామర్థ్యాలతోనే దాన్ని నిలబెట్టగలుగుతారు. ఆ విధమైనటువంటి జనాదరణని పొందగలుగుతారు. ప్రత్యేకించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, కళా సాంస్కృతిక రంగాలు కావచ్చు, పీజీ హాస్టల్స్ కావచ్చు, అవకాశం ఉన్నవారు ఆయా ప్రాంగణంలోనే ఒక్కసారైనా గణపతి, లక్ష్మీదేవి జనాకర్షణ హోమాన్ని జరిపించుకోగలరు. దీని వలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.